లిక్కర్ వ్యవహారంలో ఇక బెయిళ్ల పర్వం ప్రారంభం కాబోతుంది అనుకుంటా. ఎందుకంటే మామూలుగా 90 రోజుల పాటు ఒక కేసులో అరెస్ట్ అయిన తర్వాత డిఫాల్ట్ బెయిల్ అంటారు. ఆటోమేటిక్‌గా బెయిల్ ఇచ్చేయాలి. ఛార్జ్ షీట్ పూర్తయిన తర్వాత బెయిల్ ఇవ్వాలి. ఆ లెక్కన చూసినా 2 ఛార్జ్ షీట్లు పూర్తయిపోయినాయి. కాబట్టి బెయిల్ ఇచ్చేయొచ్చు. ఇందులో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి వీళ్ళని ఆపండి అని చెప్పడానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళకి సంబంధించి ఉందా, వీళ్ళు వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా అన్న దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకా ఈ కేసులో జగన్ని పెట్టాలి. దానికి జగన్కి వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటి సమస్య ఆధారాలు. దాంట్లో ఒకటి విఫలమైంది వీళ్ళు చేసినటువంటి ప్రయోగం. ఏంటయ్యా అంటే వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అనే ఇద్దరు అప్రూవర్లుగా మారడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు జగన్ పేరు చెప్తారనేటువంటి పరోక్షంగా, అంటే మ్యాజిస్ట్రేట్ ఎదుటే వాంగ్మూలం ఇస్తారు. అయితే వాళ్ళు ఆ వాంగ్మూలం ఇచ్చినందుకు గాను వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, జైల్లో పెట్టకూడదు. దానికి ఏసీబీ న్యాయస్థానం తిరస్కరించింది. అంటే వాళ్ళు బేరం ఆడుతున్నారు, వాళ్ళని జైల్లో ఉండనీయకుండా ఉండటానికి ఇలా బేరం ఆడుతున్నట్టు పరిగణలోకి తీసుకుంటాం తప్పించి మేము దాన్ని లెక్కలోకి తీసుకోమని. దాంతో అది కాస్త పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా కొన్ని లెక్కలు ఏదైతే మొన్న ఛార్జ్ షీట్లో ఇచ్చినటువంటి దాంట్లో ఏమేమి తేడాలు ఉన్నాయో లెక్క చెప్పింది. అవన్నిటి 2-3 రోజుల్లోపు సబ్మిట్ చేయమంది. అది రేపు సబ్మిట్ చేస్తారనుకుంటా. లేకపోతే ఇవాళ దిలీప్కి బెయిల్ వచ్చింది. నెంబర్ 1 వచ్చేసింది బెయిల్. ఇక ఇంకో పక్కన మిథున్ రెడ్డి ఏమో తను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి కోసమని బెయిల్ అడిగారు. మరి అది రేపు మాపో తేలుతుంది. ఇక మిగతా వాళ్ళు కూడా 1 by 1 బెయిల్ వేసుకుంటున్నారు. ఇక బెయిల్స్ వచ్చేసినాయి అంటే కేసు ఎక్కడిదక్కడ అయిపోతుంది.